మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం 16వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరంటే ద్వితీయ యెషయా. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే బాబిలోనియా దేశంలో అండి. ఇజ్రాయిల్ ప్రజలు పాపం చేయడం వల్ల దేవుడు బాబిలోనియా రాజు నెబుకద్నెజర్కి వాళ్ళని అప్పగిస్తారు. అప్పుడు నెబుకద్నెజర్ వీళ్ళని బంధించి మరి బాబిలోనియాకి తీసుకెళ్తాడండి. అక్కడ వాళ్ళు ప్రవాసంలో 70 సంవత్సరాలు ఉంటారు. అలా కొనిపోబడిన వాళ్ళలో దానియేలు అతని స్నేహితులు అలాగే ఎజికేల్ ప్రవక్త వాళ్ళందరూ ఉంటారండి. బాబిలోనియా చివరి దినాల్లో ఈ ద్వితీయ యెషయా ప్రవచిస్తాడండి. ప్రవాసం 70 సంవత్సరాలు కదా. సో ఆ 70 సంవత్సరాల చివరిలో అనమాట 544 నుంచి 537 వరకు, అంటే 7 సంవత్సరాలు ప్రవచిస్తాడు. వాళ్ళు అక్కడ ఎలా ఉంటారనంటే ఎండిన ఎముకల్లాగా అన్నమాట. ఆశ లేకుండా, నిరాశ. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ప్రభు మమ్మల్ని ఎప్పుడు మళ్ళీ తీసుకెళ్తారు అని. కానీ ఇర్మియా ప్రవక్త ముందే చెప్తాడండి. ఇర్మియా 29:10లో 70 సంవత్సరాలు నేను నిర్ణయించాను మీకు ప్రవాసము, అది ముగిసిన తోడనే నేను మిమ్మల్ని దర్శిస్తాను, దర్శించి మిమ్మల్ని మరలా నా సన్నిధికి తెచ్చుకుంటాను, మిమ్మల్ని మరలా యెరూషలేమునకు తీసుకొని వస్తానని చెప్తారనమాట. సో వీళ్ళు అలా నిరాశలో ఉన్నప్పుడు ద్వితీయ యెషయా బాబిలోనియాలో ప్రవాసంలో ఉన్న యూదులకి ఆయన ప్రవచిస్తున్నాడండి. అప్పటికి ఎజికేల్ హత్య చేయబడతాడనమాట. మన ఎజికేల్ గ్రంథం అప్పుడు చూద్దాం. అయితే ఎలా ఈయన ప్రవచిస్తున్నాడో చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ప్రభు చెప్తున్నారనమాట, నా ప్రజల్ని ఓదార్చండి, నా ప్రజల్ని ఓదార్చండి. మీకే ప్రభు చెప్తున్నారు, నా ప్రజల్ని ఓదార్చండి, వాళ్ళకి ధైర్యాన్ని చెప్పండి. అంటే మీరు ఏడుస్తూ ఏడుస్తూ కృంగిపోవద్దమ్మా, మీ బాధల్ని దేవుడు తీర్చే సమయం వచ్చిందనమాట. కనుక మీరు ధైర్యాన్ని కలిగి ఉండండి. ఇదిగో నా బిడ్డలకి ఇలా చెప్పు యెషయా, వాళ్ళు వాళ్ళ పాపానికి 2 అంతలుగా శిక్ష అనుభవించారు, ఇంకా వాళ్ళ శిక్ష ముగిసింది, నేను వాళ్ళని దర్శించి అక్కడి నుంచి నేను వాళ్ళని తీసుకొని వస్తాను. బాబిలోనియా నుంచి యెరూషలేం 900 మైళ్ళు అనమాట. నువ్వు కొండ మీదకి ఎక్కి శుభవార్తని గొంతెత్తి ప్రవచించు. బాబిలోనియా వాళ్ళకి, అక్కడున్న నా బిడ్డలు ప్రవాసులకి చెప్పు, గొంతెత్తి చెప్పు, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని. ఎలా అంటే గొర్రెల కాపరి గాయపడిన గొర్రెల్ని ఎలా ఎత్తుకొని గుండెల మీద పెట్టుకొని తీసుకొని వెళ్తాడో ఇంటికి, నేను మిమ్మల్ని ఎత్తుకొని గుండెల మీద పెట్టుకొని ఇంటికి తీసుకొని వస్తాను, మీరు నిరాశలో ఉండొద్దు అని చెప్తున్నాడు అనమాట. 40వ అధ్యాయం మీరు చూస్తే, మీరు నా శక్తిని తెలుసుకొనండి, అన్ని దేశాలు కలిస్తే నాకు నా శక్తితో పోలిస్తే ఎంత అంటే ఒక బొక్కెనలో నీటి చుక్కలాగా అంట.
అన్ని దేశాలు వాళ్ళ సైన్య బలము, వాళ్ళ శక్తి, వాళ్ళ తెలివి ఒక బకెట్లో ఒక చుక్క ఎంతనో ఆ సర్వశక్తిమంతుడు ఎల్షాడై, ఆ సర్వశక్తిమంతుడైన శక్తి ముందు మనం అంత అంట. ఆల్ నేషన్స్ ఆర్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద బకెట్. అంటే మన ఎంత అల్పులమో ఆ దేవుని ముందు, సర్వశక్తుడైన ఆ ఎల్షడై ముందు మనం గుర్తించాలండి. దేవుని యొక్క ఆ శక్తిని, సర్వశక్తిని గుర్తించడమే విశ్వాసం అన్నమాట. ఆయన పరలోకం నుంచి చూస్తే భూమి మీద మనం అంతా మిడతల్లాగా కనబడతామంట. ఇంకా ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, ఏముంటుందంటే పీపుల్ లుక్ లైక్ వార్మ్స్ టు ద హెవెన్లీ ఫాదర్. సింహాసనం మీద ఉన్న ఆయనకి మనం చిన్న చిన్న మిడతల్లా కనబడతామంట. పెద్ద పెద్ద నాయకులు అనుకుంటాం చూడండి, దేశ నాయకులు, వాళ్ళంట అప్పుడే నేలలో పాతిన లేత మొక్క. అప్పుడే పాతే ఎట్లా ఉంటుందండి, కొంచెం గాలి వీస్తే ఆ లేత మొక్క కనబడకుండా పోతుందంట. అంత శక్తి ఆయన చెయ్యగలడనమాట. కానీ ఆయన చెయ్యట్లేదు అంటే ఆయన యొక్క ప్రేమ. మనం మారాలి, ఆయన శిక్షించద్దు, అందరూ మారాలి అని ఆయన చెప్తున్నాడు. ఇంకా యెషయా 40:31 మీరు చదివితే ప్రభు కొరకు ఎదురు చూసేవాళ్ళు, ప్రభుని నమ్మిన వాళ్ళు. నమ్మడం అంటే విశ్వాసం అంటే విధేయత అండి. దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించేవాళ్ళు, ప్రభుని నమ్మిన వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతారు, అలసట లేకుండా పరిగెత్తుతారు, బడలిక లేక నడక సాగిస్తారు. 3 విషయాలు. పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతారు. మనం దేవుని వాక్యాన్ని ఎంత వింటామో, విధేయిస్తామో అప్పుడు మన బలము, మన వయసు పెరుగుతూ ఉంటే బలం పెరుగుతూ ఉంటుందండి. మోషే చూడండి 120 సంవత్సరాలు చనిపోయే రోజు వరకు మంచి బలాన్ని, ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాడు. కంటి చూపు మందగించలేదంట. ద్వితీయోపదేశకాండం 34:7 ఉంటుంది అన్నమాట. నమ్మడము అని అంటే వాక్యానికి విధేయత చూపించడం అండి. అదే ప్రార్థన. మీరు దేవుని వాక్యం ఏది చదువుతారో, వింటారో దాన్ని ఏం చేయాలంటే విధేయించాలన్నమాట. అదే ప్రార్థన. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ టు గాడ్స్ వర్డ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ వర్షిప్. వర్షిప్ ఈజ్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆరాధన అంటే దేవుని మాటకి విధేయత చూపించడం. అబ్రహాము, వీళ్ళందరూ నీతి వృక్షాలు అనేవాళ్ళంతా దేవుని మాటకి విధేయత చూపిస్తున్నారు. ఇలా నా సందేశాన్ని చెప్పయ్యా అంటే చెప్తున్నాడు, మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు ఎండిన ఎముకల్లాగా, కానీ ఇప్పుడు మీరు దేవుని మాట నమ్మండి, అప్పుడు మీరు పక్షి రాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతారు. ఇక్కడ బాబిలోనియా నుంచి ఇక్కడ యెరూషలేంకి వచ్చేస్తారు, మీరు పరిగెత్తుతారు, అలసిపోకుండా నడక సాగిస్తారు అని చెప్తున్నారు అన్నమాట. ఆ తర్వాత 41 కూడా మీరు చదవండి. యాకోబు నా సేవకుడా అని పిలుస్తున్నాడు. యెషయా 41లో మరి 7-8 వచనాలు. మీరు ఎవరు అనుకుంటున్నారు? నా స్నేహితుడైన అబ్రహాం పిల్లలు మీరు. నేను మిమ్మల్ని ఎట్లా విడిచిపెడతాను? దేవుని వాక్యాన్ని ఎవరెవరు విధేయిస్తారో అబ్రహాం లాగా వాళ్ళందరూ దేవుని పిల్లలు, అబ్రహాం పిల్లలు అన్నమాట. మనం అబ్రహాం పిల్లలైతే దేవుని పిల్లలు అవుతాం అన్నమాట. వాక్యానికి విధేయత చూపించాలండి. ఇంకా 41 మీరు చదవండి. ఎక్కువసార్లు నేను చదువుతానండి ఇది. నువ్వు భయపడకు. దేవుని వాక్యం మన హృదయంలో లేనప్పుడు సైతాన్ పంపే మొదటి పిచాచ్ ఏంటంటే భయం అన్నమాట. అప్పుడు మనం భయపడుతూ నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఆత్మహత్య చేసుకో, నువ్వు ఊరేసుకో అని చెప్తుంటాడు దుష్టుడు. వాడిని నోరు మోయించి ఇలా చదవాలి మీరు వాక్యం. మన ప్రభువు చెప్తున్నారు, నా యేసు చెప్తున్నారు, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. యెషయా 41లో ఉంటుంది అన్నమాట. నా కుడి హస్తపు నీడలో నేను నిన్ను కాపాడుతాను. 43వ అధ్యాయం యెషయాకు వస్తే, నీవు నాకు అమూల్యమైన బిడ్డ, నీవు నీటిలో నడిస్తే ఆ నీళ్ళు నిన్ను ముంచివేయవు, అగ్నిలో నడిస్తే అగ్ని నిన్ను కాల్చివేయదు. నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, అరుణ, మేరీ, అనిల్ అని పేరు పెట్టి పిలుస్తున్నాను. నీవు నా సొత్తు. మన సొత్తు ఎంత బాగా కాపాడుకుంటాం కదా. దేవుని సొత్తు ఏంటంటే మనలాగా ఈ బంగారం ఇది కాదండి, మనమే ఆయన సొత్తు అన్నమాట. నువ్వు నా సొత్తు, నాకు అమూల్యమైన బిడ్డ. తల్లి మరిచినా నేను నిన్ను మరువను, నీ పేరు నేను అరచేతిలో రాసుకొని ఉన్నాను. అంత బాగా మనల్ని ప్రేమిస్తున్నాడండి. అందుకే ఈ రెండో భాగాన్ని
ఓదార్పు గ్రంథం అంటారు. ప్రభు మనల్ని ఓదారుస్తున్నాడనమాట. యేసు ప్రభు ఎట్లా ఓదారుస్తాడో, నాయను విధవరాలి కుమారుడు చనిపోతే లూకా 7:14 ఏడవద్దమ్మా అని చెప్పి యవనుడా లెమ్ము అని బాబుని లేపి తల్లికి అందిస్తాడు. అలా దేవుడు మనల్ని ఓదారుస్తూ ఉన్నారు. కనుక మీరు ఎప్పుడైనా నిరాశలో ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని చదువుకోనండి. యెషయా 40, 41, 43 అధ్యాయాలు మీరు చదువుకోండి. ఇంకా 43లో 43:18 ఏమంటారంటే, మీరు పాత సంగతులు మర్చిపోండి, ఫర్గెట్ ద పాస్ట్ థింగ్స్, ఇప్పుడు నేను కొత్త కార్యం చేయబోతున్నాను, ఒక గొప్ప అద్భుతం మీ జీవితంలో చేయబోతున్నాను. అలా ఓదారుస్తూ ఉంటాడండి. తర్వాత ఇందులో యేసు ప్రభుని గురించి 4 గీతముల ద్వారా ప్రవచిస్తాడనమాట. బాబిలోనియాలో యేసు ప్రభుని గురించి, అక్కడ యేసు ప్రభుని ఏమంటారంటే ప్రభు సేవకుడు లేదా బాధామయ సేవకుడు అని ఉంటుందండి. ఇక్కడ ఈ బైబిల్లో అయితే ప్రభు సేవకుని గురించిన 4 గీతములు అన్నమాట. మొదటిది యెషయా 42లో ఉంటుందండి. యేసు ప్రభుని గురించి అక్కడ ప్రవచిస్తున్నాడు చూడండి. మీరు మెల్లగా చదువుకోవాలి. ఈ 4 గీతాలు చదువుకోనండి. ఏది మీరు యేసు ప్రభు గురించి చదువుకుంటారో అది ప్రభు మీకు చేస్తారనమాట. ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఇతన్ని బలాఢ్యుని చేసి తిని, ఇతని వలన ప్రీతి చెంది తిని. మత్తయి సువార్త 12 అధ్యాయంలో అనమాట. ఇది మా పిల్లలకి చెయ్యండి అయ్యా, మా పిల్లల్ని మీ ఆత్మతో నింపండి, మా పిల్లలు మీకు ప్రీతికరంగా ఉండాలి, మీ సేవలో వాళ్ళని వాడుకోండి. ఇతడు సువార్తని బోధిస్తాడు, పెద్దగా అరవడంట, కేకలు వేయడు. యేసు ప్రభు కూడా లూకా 4:22లో ఉంటుంది. దయాపూరితములకు ఆయన మాటలకు వారు ఆశ్చర్యచకితులైతిరి. తేనె పట్టు నుండి చిప్పిలు తేనెలాగా మధురంగా ఉంటుందంట యేసు ప్రభు యొక్క బోధన అన్నమాట. నాకు కూడా అలాగే చెప్తారు. అలా తీయగా తేనె పట్టు నుండి చిప్పిళ్ళు తేనెలాగా యేసు ప్రభు మాట్లాడతారంట. అప్పుడు దేశాలు, ద్వీపములు ఆయన బోధ వినడానికి వస్తారంట. పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, రెపరెపలాడుతున్న దీపాన్ని ఆరిపోయాడు. అసలే బాధల్లో ప్రజలు వాక్యం వినడానికి వస్తే నీకు ఇలా శిక్ష వస్తుంది, అలా శిక్ష వస్తుంది, అలా కాదు. యేసు ప్రభు భారంచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, మీరు నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను పాపులని రక్షించడానికి వచ్చాను, శిక్షించడానికి రాలేదు. తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను. అంతోని వారు అంటారు, యేసు ప్రభు సిలువలో చేతులు చాచి మనల్ని పిలుస్తున్నాడు, మనల్ని ఆదరించడానికి, ఓదార్చడానికి, మనకి క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి. ఆయన సిలువ మోస్తూ పడిపోయి మళ్ళా లేచాడు. ఎందుకంటే పడిపోయిన మనల్ని లేవనెత్తాలని. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా లేస్తారంట. కనుక మీరు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే మీరు నిరాశ పడొద్దు, మిమ్మల్ని మీరు ఖండించుకోవద్దు. సెల్ఫ్ కండెమ్నేషన్ నో. ప్రభు అంటారు, క్రీస్తు నందున్న ఎడల ఏ శిక్ష లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏ శిక్ష లేదంటే మన పాపం ఆయన మీద వేసుకొని ఆయన నీతిని మనకిచ్చారనమాట. కానీ ఒక్కసారి ఆయన మనకి నీతి వస్త్రాన్ని కప్పిన తర్వాత మన యేసు ప్రభు చెప్పిన విధంగా, ఆయన నడిచిన విధంగా నీతి మార్గంలో మనం నడవాలన్నమాట. ఇది 42వ అధ్యాయంలో ఉంటుందండి. ఆ తర్వాత 49కి మనం వెళ్ళినట్లయితే అది కూడా యేసు ప్రభు యొక్క పరిచర్యను గురించే రాస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభు నన్ను ఎన్నుకొని తన సేవకు పిలిచారు. యేసు ప్రభు మరియ తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ముందే జరిగిందనమాట. నన్ను తన సేవకి పిలిచారు, నాకు కత్తిలాంటి పదునైన వాక్యం ఇచ్చారు. యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన వాక్యము దుష్టులని సంహరిస్తుందంట. 2 వైపులా పదునైన ఖడ్గం అన్నమాట. మీరు ప్రకటన దర్శన గ్రంథంలో
19వ అధ్యాయంలో అండి యేసు ప్రభు పరలోకం నుంచి వస్తూ ఉన్నారు. నాకెప్పుడు ఇష్టం ఇలా చదువుకొని నేను ఊహించుకుంటూ ఉంటాను. తెల్లని గుర్రం మీద యేసు ప్రభు వస్తున్నారు. రక్తంతో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించారు. దేవుని వాక్కు అనే నామంలో ఆయన పిలువబడుతూ ఉన్నారు. ఆయన వెనకాల పరలోక సైన్యం వస్తూ ఉందన్నమాట. షౌరి వారు, ఇన్యాసి వారు, అగస్టిన్ గారు, వీళ్ళందరూ కూడా 4వ శతాబ్దంలో సెయింట్ జెరోమ్ గారు, అగస్టిన్ గారు, అలాగే మరి అంతోని వారు, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి 13th century, 15th, 16th centuryలో షౌరి వారు, పునీతులందరూ కూడా, ఇన్యాసి వారు, చిన్న ఆగ్నేస్ అమ్మ, మరియ గొరెట్టి, సిసిలియమ్మ, వీళ్ళందరూ, లూసీ, అందరూ కూడా, జెసింతా, వీళ్ళందరూ యేసుప్రభు వెనకాల వస్తున్నారు. పరలోకం నుంచి సైన్యం వచ్చేస్తుంది అనమాట. ఆయన దుస్తుల మీద ఏమని రాయబడి ఉంటుందంటే, తొడల మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు పెక్కు కిరీటాలు ధరించి ఆయన వస్తున్నాడు. ఏం కిరీటాలు? సత్యమైన సాక్షి, దేవునికి సత్యమైన సాక్షి, నమ్మకమైన సాక్షి, విశ్వాసపాత్రుడు, దయామయుడు, కరుణామయుడు, క్షమాకరుడు. ఎన్ని కిరీటాలండి యేసు ప్రభు ధరించి వస్తున్నారనమాట. ఆయన నోటి నుండి 2 అంచుల పదునైన ఖడ్గము వెలువడుచుండెనో, అది ఆ ఖడ్గంతో దేవుడు సమస్త జాతులని జయిస్తాడంటండి. మీరు కూడా ఈ వాక్యం అనే ఖడ్గంతో దుష్ట శక్తుల్ని జయించాలి. అది మీరు తెలుసుకోవాలి. అది నా తపన. నోట్లో నుంచి వాక్యం ఇది పలుకుతూ ఉండండి, చదివి మీరు పలుకుతూ ఉండండి, అది మీకు నెరవేరుతుంది అనమాట. అలాగే ఇప్పుడు యెషయా 50వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ యేసుప్రభుని గురించిన 3వ గీతం అండి, ప్రవచనం ఏంటంటే, వేకువనే అంట ఒక గురువు శిష్యునికి బోధించినట్లుగా మా నాన్న నాకు బోధిస్తారు. ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు చెప్తున్నారు. వేకువనే వాళ్ళ నాన్న చెప్పేది యేసుప్రభు వింటారంట. నాన్న, ఈరోజు నీవు సమార్య స్త్రీని రక్షించాలి, ఈరోజు జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఈరోజు నాయన్ విధవరాలి కుమారుని నువ్వు బ్రతికించాలి, ఈరోజు నువ్వు ఈ వాక్యం బోధించాలి. ప్రతిరోజు వాళ్ళ నాన్న ఏం చెప్పాడో విని అదే చేశారనమాట యేసుప్రభు. అందుకే ఆయన యోహాను సువార్త 5:36-38 ఏమంటారంటే, నేను ఈ లోకానికి వచ్చింది నా సొంత చిత్తం చేయడానికి కాదు, నా తండ్రి చిత్తం చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను. మనందరం కూడా ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ లోకానికి వచ్చింది మనము మన సొంత చిత్తం చేయడం కాదు, లోకులను చూసి వాళ్ళలాగా ధనాశ వెనకాల పరిగెత్తడానికి కాదు, సైతాన్ చిత్తం చేయడానికి కాదు, దేవుని చిత్తం చేయడానికి వచ్చాం. యేసుప్రభు అంటారు ఇంకా హెబ్రీ 10లో మీరు చదివితే 5, 7, 10లో, నాన్న నువ్వు నాకు ఒక శరీరం ఇచ్చావు నీ చిత్తం చేయడానికి, నువ్వు బలులు కోరవు నాన్న, నువ్వు ఒక శరీరం ఇచ్చావు, సిలువలో మరణించాలి. ముందు తల్లిదండ్రులకు విధేయత 30 సంవత్సరాలు, తర్వాత సువార్తను ప్రకటించడం, తర్వాత సిలువలో మరణించడం, అన్నీ చేసి ముగించి ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అని చెప్తారు. మీరు అలా చెప్పాలి. నువ్వు నాకు ఇచ్చిన పని సమాప్తమైనది. పౌలు కూడా అలాగే చెప్తాడు. నేను నా పరుగు ముగించాను, విశ్వాసాన్ని నిలుపుకొన్నాను, ఇప్పుడు నా కొరకు జీవ కిరీటం, నీతి కిరీటం ఎదురు చూస్తుంది అని చెప్తాడనమాట. ఆ తర్వాత 4వ గీతము మరి యెషయా 52:12 నుంచి 53:12 వరకు అండి. అక్కడ యేసుప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి రాస్తాడనమాట. ఆయన వదకు తేయబడిన గొర్రె పిల్లలాగా పల్లెత్తు మాట అనలేదు, ఎండిన నేలలో పాతిన లేత మొక్క, మరియ తల్లికి జన్మిస్తాడు, వడ్రంగి కుమారుడుగా పెంచబడతాడు. ఎండిన నేలలో పాతిన లేత మొక్కలాగా మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత, ఆయన మరణము పాప పరిహార బలి ఆయను. అయినా కూడా ఆయనని బాధాభరితిని చేయవలెననియే తండ్రి చిత్తమంట. నా కుమారుని శిలువ మరణాన్ని చూసి నేను ప్రజల పాపాల్ని మన్నిస్తాను. నీతిమంతుడైన నా సేవకుడు అనేకుల కొరకు విజ్ఞాపన చేశాడు. యేసు ప్రభు శిలువ మరణాన్ని చూస్తాడండి. యెషయా, ఈ 2వ యెషయా, ఎలా ఆయనని పిలాతు దగ్గర తీసుకెళ్ళాలి, ఎలా సిలువని మోసాడు, ఎలా సిలువలో మరణించాడు, అవన్నీ కూడా ఆయన చూసి యెషయా 52:3 అధ్యాయంలో రాస్తాడనమాట.
చూడండి. ఈ 4 గీతాలు మీరు ఈరోజు చదువుకొనండి, ధ్యానించండి. యేసు ప్రభు మీ కొరకు సిలువలో మరణించాడు. మీ పాపం ఆయన మీద వేసుకున్నాడు, మీ శాపం ఆయన మీద వేసుకున్నాడు, మీ రోగం ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకంటే 1 పేతురు 2:24 పేతురు రాస్తాడనమాట, మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా యేసు మన పాపములు తన మీద వేసుకొని సిలువకి కొట్టేశాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. నేను అనుకుంటాను మీరు ఈ వాక్యాలన్నీ చదువుకొని ధ్యానించి పాటిస్తే బాగుంటుంది. నా తపన అందుకొరకే నేను ఇలా వాక్యం చెప్తూ ఉన్నానండి. ముగించే ముందు నేను ముఖ్యాంశాలు చదువుతాను. 2 ఏషియా యొక్క ప్రవచనాలు మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. 2 ఏషియా బాబిలోనియా ప్రవాస ముగింపులో ప్రవచిస్తాడు. 7 సంవత్సరాలు ప్రభు సేవకుని అనగా యేసును గూర్చిన ప్రవచనములు 4 గీతముల రూపంలో ప్రవచిస్తాడు. అవి మొదటి గీతం యేసు పరిచర్యను గూర్చిన ప్రవచనం, రెండవది కూడా. 3వ గీతము యేసు తండ్రి చిత్తమును చేయుటను గూర్చినది. 4వ గీతము యేసు శిలువ మరణంను గూర్చిన ప్రవచనం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ 2 ఏషియా ద్వారా ప్రవచించినది మా కొరకు అని మేము నమ్ముతున్నాం ప్రభా. నా కొరకు అని నేను నమ్ముతున్నాను. యేసయ్య, నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చి నా కొరకు నీతి మార్గాన్ని బోధించి నీవు జీవించి నాకు చూపించావు. నీవు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత. ప్రభా, నీవు నా కొరకు ప్రాణాన్ని ఇచ్చావు. నేను నీ కొరకు జీవించడానికి ప్రభా, నీవు బోధించిన ఆ వాక్యాన్ని జీవించడానికి నీవు చూపించిన నీతి మార్గంలో, ప్రేమ మార్గంలో, కరుణ మార్గంలో నడవడానికి మా అందరికీ కృప దయచేయండి తండ్రి. బైబిల్ గ్రంథాన్ని చదువుకొని దాన్ని జీవించేటట్లుగా, అలా జీవించిన వాళ్ళ పేర్లే పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడతాయి. అలాంటి వాళ్ళే పరలోకంలో ప్రవేశిస్తారు. ఈ జ్ఞానాన్ని కలిగి ఉండి బైబిల్ గ్రంథాన్ని పఠించి పాటించే కృపను, ప్రకటించే కృపను మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభుని గురించిన ఈ 4 గీతాలు మీరు పఠించి ధ్యానించి దానిలో చెప్పినవన్నీ కూడా ఆ వాగ్దానాల్ని మీరు పొందండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29.